రాజమండ్రి టీడీపీలో ఫ్లెక్సీ వార్ మొదలైంది. రూరల్ సిటీ ఎమ్మెల్యేల మధ్య ఒక్కసారిగా విభేదాలు భగ్గుమన్నాయి. విద్యార్థులకు స్కాలర్షిప్ల పంపిణీ ప్రోగ్రాంలో ఈ వివాదం చోటు చేసుకుంది. సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కాళ్ల దగ్గర రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఫోటో ఉండడంతో ఆయన ఫ్లెక్సీ చూసి అలిగి వెళ్లిపోయారు. అయితే ఇప్పుడు ఈ అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నిజంగానే కావాలని ఆయన కాళ్ల దగ్గర బుచ్చయ్య చౌదరి ఫోటో పెట్టారా, లేదంటే ఇదేమన్నా నిర్వాహకుల తప్పిదమా అనేది మనం తెలుసుకుందాం. ఈ అంశానికి సంబంధించి పూర్తి వివరాలు అందించడానికి ఆ ప్రతినిధి కిరణ్ లైన్ లో ఉన్నారు. ఎస్ కిరణ్, ఇంతకీ రాజమండ్రి టీడీపీలో ఈ ఫ్లెక్సీ వారేంటి, అసలు ఏం జరిగింది అక్కడ? నిన్న జరిగిన ఓ కార్యక్రమంలో శక్తి పరీక్ష విద్యార్థులకు స్కాలర్షిప్ కార్యక్రమం భారీ ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ కార్యక్రమానికి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తో పాటు రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరిని కూడా ఆహ్వానించడం జరిగింది. ఏదైతే ఈ కార్యక్రమానికి గోరంట్ల బుచ్చయ్య చౌదరి హాజరవడానికి వచ్చాడు. అయితే ఆయన సమావేశానికి హాజరు కాకముందే ఏదైతే కన్వెన్షన్ సెంటర్ ముందు ఏర్పాటు చేసిన ఓ ఫ్లెక్సీ చూసి ఆయన సంగతించడం జరిగింది. అక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోవడం కూడా జరిగింది. ఏదైతే ఆదిరెడ్డి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కాళ్ళ దగ్గర గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఫోటో పెట్టడం అనేది తీవ్ర వివాదానికి దారితీసింది. గతంలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి వర్సెస్ ఆదిరెడ్డి శ్రీనివాస్ మధ్య విభేదాలు ఉన్నాయి. అయితే ఈ విభేదాలను బేస్ చేసుకుని నిర్వాహకులు పొరపాటున ఏర్పాటు చేశారా లేదా కావాలని ఏర్పాటు చేశారా అనే సమాచారం అయితే లేదు. కానీ సమాచారం కరెక్ట్ గా లేదు. అటు కార్యక్రమం నిర్వహించిన వారికి కూడా లేదు. ఏదైతే ఈ త్యాగరాయ కన్వెన్షన్ సెంటర్ లో శక్తిపలిచే విద్యార్థులకు స్కాలర్షిప్ అందించే ఏర్పాటు చేయడానికి ఒక భారీ కార్యక్రమం నిర్వహించారు. దీనికి శక్తిపలిచే అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్యబాబు నేతృత్వం వహించారు. అయితే ఈ సమావేశాన్ని భారీగా నిర్వహించారు. ఈ సమావేశానికి 3 మంత్రులు కూడా హాజరవడం జరిగింది. ఏదైతే బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత, వాసంశెట్టి సుభాష్, నిమ్మల రామానాయుడు కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తర్వాత రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి హాజరు కావాల్సింది. అయితే నిన్న ఈ కార్యక్రమానికి అధ్యత వహించాల్సిన ఆదిరెడ్డి శ్రీనివాస్ అధ్యత వహించలేదు. అయితే ఈ కార్యక్రమానికి ఏదైతే మాజీ ఎమ్మెల్సీ రెడ్డి సుబ్రహ్మణ్య అధ్యక్షత వహించడం జరిగింది. కౌసల్య, ఎస్, అయితే దీనికి సంబంధించి కార్పొరేషన్ అంటే శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు అయితే షాక్ అయ్యారనగా తెలుస్తుంది. ఆయనకి ఈ సంగతి తెలియదు, అసలు ఈ ఫ్లెక్సీ అనూహ్యంగా జరిగిన పరిణామం, అసలు నిజంగా ఇది కావాలని చేసింది కాదని ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. కానీ ఇక్కడ గోరంట్ల బుచ్చయ్య గారేమో అక్కడ ఆ ఫ్లెక్సీని చూసి ఆయన అవమానంగా భావించి వెళ్లిపోవడం జరిగింది. మరి వాళ్ళు ఏమైనా వివరణ ఇచ్చారా బయటికి? కౌసల్య, గోరంట్ల బుచ్చయ్య చౌదరి టీడీపీలో అత్యంత సీనియర్ ఎమ్మెల్యే. ఆయన ఎన్టీ రామారావు సమకాలికుడు. ఎన్టీ రామారావు రాజకీయాల్లో ఉన్నప్పటి నుంచి ఆయన రాజకీయాల్లో కొనసాగుతున్నాడు. ఒకే పార్టీలో కొనసాగుతున్నారు. టీడీపీ నుంచి ఆయన ఏ రోజు బయటికి వెళ్ళలేదు. అయితే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఈ మధ్య కొత్తగా ఎమ్మెల్యే అయ్యాడు. గతంలో ఆదిరెడ్డి శ్రీనివాస్ భార్య 2019 ఆదిరెడ్డి భవానీ గెలవడం జరిగింది. అయితే సిటీ ఎమ్మెల్యే రూరల్ ఎమ్మెల్యే మధ్య గత కొన్ని ఏళ్లుగా వివాదాలు నడుస్తున్నాయి. అయితే ఈ వివాదాల కేంద్రంగా చేసుకుని నిర్వాహకుల్లో ఎవరైనా ఫ్లెక్సీ ఏర్పాటు చేశారా అనేది అయితే క్లారిటీ లేదు. ప్రస్తుతానికి మనం ఈ వివాదాన్ని చూసినప్పుడు ఏదైతే సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఉన్నారో ఆయన ఫోటోని ఆదిరెడ్డి శ్రీనివాస్ కాళ్ళ దగ్గర వేయడం అనేది అమానుషం. అంతేకాకుండా గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆ ఫ్లెక్సీ చూసి షాట్ తిన్నారు. అంతేకాకుండా వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఇది కావాలని ఏర్పాటు చేశారా లేదా నిర్వాహకుల లోపం అనేది కరెక్ట్ గా తెలియదు. అయితే గోరంట్ల బుచ్చయ్య చౌదరి వర్గీయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ మా ఎమ్మెల్యే ఫోటో వేయకపోయినా పర్వాలేదు, కానీ మరీ దారుణంగా యువ ఎమ్మెల్యే కాళ్ళ దగ్గర గోరంట్ల బుచ్చయ్య చౌదరి లాంటి సీనియర్ ఎమ్మెల్యే ఫోటో పెట్టడం అనేది మరీ అన్యాయము. ఇలాంటి చర్య ప్రజాస్వామ్యంలో మంచిది కాదంటూ గోరంట్ల బుచ్చయ్య చౌదరి అనుచరులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కౌసల్య, ఎస్, అయితే మరి ఈ తప్పిదం ఎవరి వల్ల జరిగిందో ఎలా జరిగిందో తెలియదు, కానీ ఈ అంశం మాత్రం ఇప్పుడు టీడీపీలో అంతర్యుద్ధానికి దారి తీసింది మరొకసారి అని చెప్పి వాదనలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఇది ఎంతవరకు రాజకీయంగా ప్రభావం చూపించే అవకాశం ఉంది? ఖచ్చితంగా ఈ వ్యవహారం చిలికి గాలికి వాన అయ్యేలాగా ఉంది. అంతేకాకుండా ఈ విషయాన్ని గోరంట్ల బుచ్చయ్య చౌదరి టీడీపీ అధిష్టానానికి కూడా ఫిర్యాదు చేశారు. టీడీపీ అధిష్టానం కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంది, వివరణ కోరే అవకాశం ఉంది.
ఈ నిర్వాహకులు ఏర్పాటు చేసిన దాని వల్ల జరిగిన లోపమా, లేక కావాలని చేశారా? అసలు ఈ విషయం ఏదైతే ఉందో ఈ విషయం ఏదైతే ఈ కార్యక్రమం నిర్వహించిన చెట్టిపల్లి విద్యార్థుల స్కాలర్షిప్ అందించే కార్యక్రమాన్ని నిర్వహణ బాధ్యత నిర్వహించిన కూడిపూడి సత్యబాబుకి అసలు ఈ విషయమే తెలియదు. ఆయనకి ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత సమాచారం అందింది. సమాచారం అందినప్పుడు ఆయన తనకి ఏమాత్రం ఈ విషయం తెలియదు, కావాలని మేమైతే ఎవరూ చేయలేదు, కార్యక్రమాన్ని అయితే నిర్వహించాం, కానీ ఇది నిర్వహణ లోపమా లేకపోతే ఎవరైనా కావాలని చేశారనే అంశం అయితే తెలియదు, కానీ మా వైపు నుంచి ఎలాంటి తప్పు లేదని చెప్పి సత్యబాబు కూడా వివరణ ఇవ్వడం జరిగింది. కౌసల్య, ఇంతకీ ఇప్పుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి అధిష్టానానికి ఏ విధంగా ఫిర్యాదు చేయడం జరిగింది? ఆ ఫిర్యాదులో ఏమని పేర్కొన్నారు? కౌసల్య, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే, రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే మధ్య మొదటి నుంచి వివాదాలు ఉన్నాయి. గతంలో ఆదిరెడ్డి శ్రీనివాస్ తీవ్రమైన వ్యాఖ్యలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి మీద వేయడం జరిగింది. రాజమండ్రికి ఎవరు అభివృద్ధి చేశారో, ఎవరేం చేశారో అనేది కాదు, ఎప్పుడొచ్చామా, బుల్లెట్ దిగిందా లేదా అనేది ముఖ్యమంటూ ఆయన గతంలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు అప్పట్లో గోరంట్ల బుచ్చయ్య చౌదరి నొప్పించాయి. ఆయన టీడీపీ అధిష్టానాన్ని కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. వీరిద్దరి మధ్య ఈ రోజు నడిచిన వివాదం కాదు, మొదటి నుంచి వివాదం ఉంది. ఈ వివాదాన్ని బేస్ చేసుకుని ఎవరైనా ఆ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారా, లేదా ఆదిరెడ్డి శ్రీనివాస్ అనుచరులు ఎవరైనా కావాలని ఏర్పాటు చేశారా అనే అంశం అయితే మనకు క్లారిటీ లేదు. కానీ ఏదైతే ఈ చెట్టిపల్లి విద్యార్థులకు స్కాలర్షిప్ అందించే విషయం అయితే టీడీపీలో తీవ్ర వివాదానికి దారితీసింది. ఈ వివాదానికి ఆదిరెడ్డి శ్రీనివాసరావు మనుషులు ఆద్యం పోచారా, లేదా నిర్వాహకుల ఏర్పాటు చేసిన లోపం వల్ల జరిగిందా అనేది క్లారిటీ లేదు. కానీ ప్రస్తుతానికైతే ఈ వివాదం టీడీపీ అధిష్టానం వద్దకు చేరింది. దీని మీద టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడుగా వివరణ కోరే అవకాశాలు ఉన్నాయి. కౌసల్య, ఎస్ కిరణ్, మరి ఇంకొక విషయం అంటే ఈ కార్యక్రమానికి వెళ్లారు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, అయితే ఆయన అక్కడ ఫ్లెక్సీ చూసి ఆయన వెనుదిరిగి వచ్చేసారు. మరి ఆయన వచ్చేసిన తర్వాత కార్యక్రమం ఏ విధంగా సాగింది? కౌసల్య, ఇక్కడ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆ కార్యక్రమానికి వచ్చారు, ఆయన ఫ్లెక్సీ చూసి వెళ్ళిపోయారని ఒక ప్రచారం అయితే నడుస్తుంది. ఆయన ఫ్లెక్సీ చూసి వెళ్ళిపోయారా, లేక ఏదైనా వ్యక్తిగత పని, పర్సనల్ పని ఉండటం వల్ల వెళ్ళిపోయారా అనేది అయితే సమాచారం లేదు. కానీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి వచ్చారనే సమాచారం ఆ స్టేజ్ మీద ఉన్న మంత్రులకు కానీ, ఏదైతే ఆ కార్యక్రమం నిర్వహిస్తున్న సత్యబాబు కానీ ఈ విషయం మీద ఎలాంటి సమాచారం లేదు. ఎందుకంటే కార్యక్రమం నిర్వహిస్తున్నారు, కార్యక్రమం జరిగింది. గోరంట్ల బుచ్చయ్య చౌదరి అక్కడికి వచ్చి వెళ్ళిపోయారు అనే విషయము సభ ముగిసిన తర్వాత క్లారిటీ వచ్చింది, కానీ అప్పటికైతే తెలియదు. ఓవరాల్ గా ఈ అంశం ఏదైతే ఈ స్కాలర్షిప్లు విద్యార్థుల స్కాలర్షిప్ పనిచే విషయంలో గోరంట్ల బుచ్చయ్య చౌదరిని ఆహ్వానించారు. అంతేకాకుండా ఆదిరెడ్డి శ్రీనివాసరావును ఆహ్వానించారు. వీరిద్దరి మధ్య ఉన్న వ్యక్తిగత విభేదాలను చూసుకొని మరెవరైనా ఏర్పాటు చేశారనే క్లారిటీ లేదు. ఓవరాల్ గా ఇదైతే టీడీపీలో అంతర్విద్యానికి దారి చేసింది. ఈ గతంలో ఉన్న విభేదాల కంటే ఈ విభేదాలు మరింత రాజేసేలాగా పరిస్థితి రాజమండ్రిలో ఏర్పడింది అనుకోవచ్చు. కౌసల్య, రైట్ కిరణ్, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్. సో రాజమండ్రి సిటీ రూరల్ ఎమ్మెల్యేల మధ్య సఖ్యత ఏ మాత్రం ఉందో అందరికీ తెలిసిందే. అలాంటిది ఇప్పుడు ఈ ఫ్లెక్సీ అంశం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య వర్గాన్ని తీవ్రంగా హర్ట్ చేసిందన్న టాక్ అయితే ఇప్పుడు వినిపిస్తుంది. తాజాగా రాజమండ్రి త్యాగరాయ కన్వెన్షన్ వేదికగా శెట్టిబలిజ విద్యార్థులకు స్కాలర్షిప్లు అందించే భారీ కార్యక్రమం శెట్టిబలిజ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు నేతృత్వంలో ఆదివారం ఘనంగా ఏర్పాటైంది. అయితే ఈ కార్యక్రమంలో మంత్రులు సవిత, వాసన్ శెట్టి, సుభాష్ అలాగే నిమ్మల రామానాయుడు కూడా పాల్గొన్నారు. దీనికి రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అధ్యక్షత వహించాల్సి ఉండగా సుబ్రహ్మణ్యం ఆ బాధ్యతలు తీసుకున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉన్న వేదికకు బయట ఏర్పాటు చేసిన భారీ ఫ్లెక్సీల్లో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ బొమ్మ కాళ్ల దగ్గర సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఫోటో ఉండడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు అక్కడికి వచ్చిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి సభ వేదిక వద్దకు రాకుండానే అకస్మాత్తుగా వెనుదిరిగి వెళ్లిపోవడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఫోటో వేయకపోయినా పర్వాలేదు, కానీ ఫ్లెక్సీలో ఇలాగా కాళ్ల ముందు ఇట్లా బొమ్మ వేయడం అవమానంగా భావించి వెనుదిరిగారా అనే ప్రచారం అయితే జరుగుతూ ఉంది. నిజానికి ఇది కావాలని అక్కడ అరేంజ్ చేశారా, లేదా నిర్వాహకులు ఎవరైనా ఇక్కడ అరేంజ్ చేశారా అనేది ఇంకా తేలాల్సి ఉంది. అయితే ఈ వ్యవహారంపై శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు షాక్ అయ్యారు. ఫ్లెక్సీ ముద్రణలో తన ప్రమేయం లేదని, గోరంట్ల వచ్చి వెళ్ళినట్టు కూడా తనకెవరూ చెప్పలేదని ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. పొరపాటున ఇలా జరిగి ఉండొచ్చని, ఆయన్ని నొప్పించాలని మా ఉద్దేశం కాదంటూ కూడా
ఆయన వివరణ ఇవ్వడం జరిగింది. మరి ఎవరి వల్ల ఆ తప్పు జరిగిందో కానీ ఇప్పుడు ఈ అంశం అయితే టీడీపీలో అంతర్యుద్ధానికి దారితీస్తుందన్న మాట అయితే వినిపిస్తూ ఉంది. మరి చూడాలి ఇప్పుడు ఇది ఒక వారుగా అయితే మొదలైంది. సో మొత్తానికైతే అంతర్యుద్ధానికి అయితే దారితీస్తుందని చెప్పొచ్చు. సో రాజకీయ పరంగా ఎలాంటి ప్రభావం చూపిస్తుంది ఏంటి అనేది మనం వేచి చూడాలి.